హాయ్ గైస్, నేను మీషా. ఈరోజు మనకు కొత్త టైటిల్ నేమ్ వచ్చేటప్పటికి గ్రాఫికల్ పాస్వర్డ్ అథెంటికేషన్ సిస్టమ్. సో ఇక్కడ ఈ అథెంటికేషన్ సిస్టమ్ అనేది యూజింగ్ గ్రాఫికల్ పాస్వర్డ్ ఓరియంటెడ్గా మనం అథెంటికేషన్ మరొక స్టెప్లో ఇంకా సెక్యూరిటీ, సో లైక్ టిపికల్ సెక్యూరిటీని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. సో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా సింపుల్ అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి యూజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాఫికల్ సెలెక్షన్ మెథడ్స్లో మనం పాస్వర్డ్ అనేది అథెంటికేషన్ మోడల్లో అటెంప్ట్స్ చేస్తాం. సో లెట్స్ డూ దిస్ ప్రాజెక్ట్ గైస్. సో ద ఫస్ట్ స్టెప్, మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది, సో ఈ డేటాబేస్లో సో ఏవైతే ద సింపుల్ ఫామ్ ఇవ్వాలనుకుంటున్నామో, సో ఆ ఫామ్ అనేది సో సింపుల్గా ఇక్కడ చూపించినట్టు ఒక 2 లెవెల్స్లో ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేటప్పటికి సమ్ కైండ్ ఆఫ్ నేమ్, యూజర్ నేమ్ అండ్ ద పాస్వర్డ్. సో లెవెల్ 2 వచ్చేటప్పటికి యూజింగ్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్ RGB. సో కలర్ మీరు ఏవైతే తీసుకుంటున్నారో సో అది బేస్ చేసుకొని సో అది అథెంటికేషన్ స్టోర్ అనేది పాస్వర్డ్ కింద తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ రెడ్, గ్రీన్ ఆర్ బ్లూ. సో వాట్ ఎవర్ ద అథెంటికేట్ అనేది మీరు చేశారో సో అదే పాస్వర్డ్, అదే సెకండ్ లెవెల్ అనేది పాస్వర్డ్ అనేది తీసుకుంది. సో థర్డ్ లెవెల్ ఆఫ్ పాస్వర్డ్ ఇస్ నథింగ్ బట్ అలైన్మెంట్ ఆఫ్ ది ఇమేజెస్. సో ఇక్కడ మీ గ్రిడ్ లెవెల్ ఏవైతే ఉందో సో సేమ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడల్తో సో అథెంటికేషన్ అనేది అప్లై అవుతుంది. సో దిస్ ఈస్ we registered the data has a 3 levels of authentication. ఇక్కడ మరింత మీకు సెక్యూరిటీ అనేది ఇవ్వబడుతుంది ఈ ప్రాజెక్ట్లో. సో ఎగ్జాంపుల్ లైక్ లెవెల్ 1. సో లెవెల్ 1లో సో మీరు ఏవైతే అటెంప్ట్ చేశారో అది రైట్ కాబట్టి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రైట్ అయింది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఏవైతే రాంగ్గా మనం సెలెక్ట్ చేసినా అది రాంగ్ ఇంప్లిమెంటేషన్ వెళ్తుంది. సో థర్డ్ లెవెల్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ అనేది డిటర్మైన్ అవ్వదు. సో ఇమేజెస్ కూడా అంతే. సో ఎగ్జాక్ట్గా పెడితేనే మీరు అథెంటికేట్ అయ్యి సో యూజర్ ఎవరైతే ఉన్నారో లాగిన్ అవ్వగలరు. దిస్ ఈస్ ద బేసిక్ మోడల్ ఆఫ్ ద గ్రాఫికల్ పాస్వర్డ్ అథెంటికేషన్ యూజింగ్ ద బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ కాల్డ్ పైథాన్తో ఇంప్లిమెంట్ చేస్తాం. సో మరి న్యూ లైక్ లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవడానికి జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్స్ని ఫాలో అవ్వండి. ఓకే గైస్. సో this is called basic programming. So what we determine into HTML, the front end language, and back end will be Python and the scripting. Okay, so this is the basic abstract guys. Bye guys.